శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 13 నుంచి జనవరి 2 వరకు జోన్ పరిధిలోని చెర్లపల్లి అలాగే సిర్పూర్ కాగజ్ నగర్ హుజూర్ సాహిబ్ నాందేడ్ స్టేషన్ల నుంచి కేరళలోని కొల్లం జంక్షన్కు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లుగా కూడా దక్షిణ మధ్య రైల్వే అయితే ప్రకటించడం జరిగింది. రాను పోను కలిపి 10 ప్రత్యేక రైళ్ల సర్వీసులు అందుబాటులో ఉంటాయని కూడా మంగళవారం ఓ ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది. డిసెంబర్ 3న అంటే ఈ రోజు నుంచి కూడా టికెట్ల బుకింగ్ మొదలవుతుందని కూడా చెప్తూ ఉన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కొల్లం ప్రత్యేక ట్రైన్ నెంబర్ 07117 డిసెంబర్ 13న బయలుదేరనుంది. అలాగే బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జంబికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లో ఆగుతుంది. అటు విజయవాడ, తిరుపతి మీదుగా కూడా కొల్లం వెళ్తుంది. చెర్లపల్లి నుంచి కొల్లంకు ప్రత్యేక రైళ్ల నెంబరు 07119 అలాగే 07121 డిసెంబర్ 17, 20, 31 తేదీల్లో ఇవి బయలుదేరుతాయి. సికింద్రాబాద్ అలాగే బేగంపేట్, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, తాండూరు మీదుగా గుంతకల్, చిత్తూరు, కాట్పాడి రూట్లో ఈ రైళ్లు వెళ్లబోతూ ఉన్నాయి. హజూర్ సాహిబ్ నాందేడ్ కొల్లం ప్రత్యేక రైళ్లు నెంబర్ 07123 డిసెంబర్ 24న బయలుదేరుతుంది. అలాగే నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, ఖమ్మం మీదుగా అటు విజయవాడ, తిరుపతి, కొట్టాయం మీదుగా గమ్యస్థానం చేరుకుంటుంది. కొల్లం జంక్షన్ నుంచి చెర్లపల్లికి డిసెంబర్ 15, 19, 22, 26 జనవరి 2 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు కూడా ఉంటాయి. ఇవే కాకుండా కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం ఫ్లైట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఫ్లైట్స్ లేవు, ఇప్పుడు మళ్ళీ కూడా మాల వేసుకొని శబరిమలకి వెళ్లే వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ అయితే ఒక ప్రత్యేక జీవోని కూడా తీసుకొని రావడం జరిగింది. ఒక ప్రకటనని కూడా పాస్ చేయడం జరిగింది. ఇరుముడు తీసుకొని కూడా ఫ్లైట్లో వెళ్లే వెసులుబాటును కూడా గమనించాలి.